నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. విదేశాలకు వెళ్ళాలి, అక్కడ బాగా చదువుకోవాలి, హ్యాపీగా కెరియర్‌లోని సెటిల్ అవ్వాలని ప్రతి ఒక్కరికి కోరికుంటుంది. అయితే ఈ విదేశాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్‌లో జాయిన్ అవ్వాలని అనుకునేటప్పుడు దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్‌ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఎడ్యు గ్లోబల్ కెరీర్స్ కన్సల్టెన్సీ నుంచి మనకి సుధాకర్ ఎడ్యులా గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ సో ఇప్పుడు అందరికీ ఉన్నటువంటి డౌట్ ఏంటి అనంటే ఎంఎస్ చేద్దాము, అక్కడికి వెళ్దాము, మంచిగా సెటిల్ అవుదాం కెరియర్‌లో అని చాలా మందికి ఉంటుంది. హ్మ్. బట్ ఇటీవల కాలంలో చూసుకుంటే మీకు తెలిసిందే. సో 2 నెలల కాలం నుంచి హ్మ్. చాలామంది యూఎస్‌కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఇప్పుడు కొంచెం ఆలోచిస్తున్నారు. ఏ యూకే కానివ్వండి, లేకపోతే ఇంకొకటి గానివ్వండి, ఏ దేశాలకు వెళ్ళాలన్నా సో ఇలాంటి సిట్యుయేషన్ మళ్ళీ అక్కడ కూడా ఎదురు కాకుండా ఉండడానికి సో యూనివర్సిటీస్‌ని ఏ రకంగా మనం పిక్ చేసుకోవాలి? ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఈ కంపెనీ 2003లో సెటప్ చేశాం. ఓకే. ఈ కంపెనీ సెటప్ ఆల్మోస్ట్ 30+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉందన్నమాట నాకు. ఓకే. ఐ మీన్ 22 ఇయర్స్ బ్రిటిష్ కౌన్సిల్‌లో పనిచేశాను. ఓహ్! మీరు ఎ 22 ఇయర్స్ యాస్ చేశారు. హెడ్ ఎడ్యుకేషన్ యూకే. దట్ నైస్. సో మేనేజింగ్ లార్జ్ స్కేల్ ఎగ్జిబిషన్స్, బ్రింగింగ్ అబౌట్ 60-70 యూకే యూనివర్సిటీస్ ఎవ్రీ ఇయర్. ఓహ్! సో ఐ యూజ్డ్ టు రన్ లార్జ్ స్కేల్ ఎగ్జిబిషన్స్ అన్నమాట. హుహు. సో అదయిన తర్వాత విఆర్ఎస్ తీసుకున్నాను 2001లో. హ్మ్. తర్వాత మిడిల్సెక్స్ యూనివర్సిటీ అని లండన్‌లో ఉంది. హ్మ్. దానికి ఒక 2 ఇయర్స్ దానికి పనిచేశాను. డైరెక్టర్ సౌత్ ఇండియా అనమాట. హ్మ్. హుహుహు. సో ఆల్మోస్ట్ 30 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఈ ఇండస్ట్రీలో. సో సో చాలా ఎక్కువే ఇప్పుడు ఉంది. ఇప్పుడు 2003 డిసెంబర్‌లో ఈ కంపెనీ సెటప్ చేసి హ్మ్. ఇప్పుడు ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయింది ఇప్పుడు. ఓహ్! ఓకే. సో దాదాపు ఒక 15,000 మంది స్టూడెంట్స్‌ని ప్లేస్ చేస్తుంటాం అన్ని కంట్రీస్‌కి కలిపి. ఓకే. ఎడ్యుకేషన్ పరంగా చూసుకునేటప్పుడు మీరు ఏ కంట్రీస్‌కి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సల్టెన్సీ చేస్తున్నారనే విషయం చెప్పలేదు నాకు. మేము నార్మల్‌గా యూఎస్ఏ, యూకే, హ్మ్. దుబాయ్, హ్మ్. యూరోప్ కూడా చేస్తాం. లైక్ యూరప్. జర్మనీ, ఓకే. ఫ్రాన్స్ ఇవన్నీ కూడా చేస్తాం హ్మ్. అన్నమాట. ఓకే. సో మరి ఇప్పుడు ఈ కంట్రీస్ అన్నిట్లో కూడా యూకే, యూఎస్, యూరోప్ వీటన్నిటిలో కూడా ఏది బెటర్‌గా ఉంటుంది? సో ఎడ్యుకేషన్ అనేది. జనరల్‌గా మనకేంటంటే యూఎస్ఏ ఈస్ కన్సిడర్డ్ ఎస్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ జనరల్‌గా. ఓకే. ఫస్ట్ చాయిస్. హ్మ్. But the recent government, I mean, Donald Trump is bringing a lot of changes. హ్మ్. I think rather it's not very welcoming now. హ్మ్. 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 అది still, I mean, క్లియర్ క్లారిటీ రావాలంటే 1 ఇయర్ పడుతుందమ్మా యూఎస్. పడుతుంది. ఓకే. సో ఎట్ ద మొమెంట్ అంటే అంత ఖచ్చితంగా ఇవే సిట్యుయేషన్స్ ఉంటాయని చెప్పలేం మనం. చెప్పలేం. ఇట్ హ్మ్. మైట్ చేంజ్ కావచ్చు అన్నమాట. హ్మ్. ఐ మీన్ కొన్ని చేంజెస్ చేస్తున్నారు అక్కడ. హ్మ్. బట్ క్లారిటీ ఇట్లాగే ఉంటుంది ఇంకా రాబోయే సంవత్సరాలని చెప్పలేం. హ్మ్. మేబీ 1 ఇయర్ లోపల క్లారిటీ వస్తుంది. వాట్ ఈస్ హిస్ ఆబ్జెక్టివ్? వాట్ ఈస్ హిస్ విజన్ యాక్చువల్లీ? హ్మ్. హ్మ్. సో స్టూడెంట్స్ మేబీ కొద్దిగా వెయిట్ చేయడం మేలు ఆ క్లారిటీ వచ్చేంత వరకు. హ్మ్. సో అదొకటి. దాని తర్వాత జనరల్‌గా ఏమవుతుందంటే యూఎస్ఏ తర్వాత యూకే నెక్స్ట్ డెస్టినేషన్. ఈస్ ఎ సేఫ్ అండ్ సెక్యూర్. హ్మ్. అండ్ యూకే మన అందరికీ తెలిసింది రైట్ ఫ్రమ్ ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్. యెస్. యూకే ఎడ్యుకేషన్ ఈస్ ఎ ట్రెడిషన్ హస్ హ్మ్. బీన్ ఆల్వేస్ అన్నమాట. హ్మ్. హ్మ్. సో యూకే ఎందుకంటే సేఫ్ అండ్ సెక్యూర్ ఒకటి. ఇట్స్ వెరీ దే వెల్కమ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఆ ప్రాబ్లమే లేదు. హ్మ్. హ్మ్. సో అండ్ ఎక్కడొస్తుందంటే మనకి ఈ పార్ట్ టైమ్ సంబంధించే కదా యూఎస్, అమెరికాలో ఇష్యూ ఉండేది. అవును. అంతే. నార్మల్‌గా ఏంటంటే స్టూడెంట్స్ యూఎస్‌కే వెళ్ళేవాళ్ళు క్యాంపస్‌లోనే వర్క్ చేయాలి. హ్మ్. ఔట్ సైడ్ వర్క్ చేస్తే అది ఇల్లీగల్. యెస్. యెస్. బట్ మన స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారన్నమాట. హ్మ్. సో అది ఇప్పుడు ట్రాక్ చేస్తున్నారు. హ్మ్. బట్ యూకే అయితే స్టూడెంట్స్ ఆర్ లీగల్లీ అలౌడ్ హ్మ్. 20 అవర్స్ సెమిస్టర్ టైమ్‌లో, ఫుల్ టైమ్ డ్యూరింగ్ వెకేషన్. హుహు. సో ఇంకోటి కూడా యూకే ఏంటంటే ఇప్పుడు ఎనీబడీ బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ వెళ్ళే వాళ్ళకి కోర్స్ కంప్లీట్ అంటే దే హావ్ టు పాస్ ది డిగ్రీ. హ్మ్. అయిన తర్వాత 2 ఇయర్స్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఇస్తారు. ఓహ్! సో బ్యాచిలర్స్ ఆర్ సూపర్. మాస్టర్స్ డిగ్రీ. హ్మ్. సో ఆటోమేటికల్లీ దే గెట్ 2 ఇయర్స్. హ్మ్. సో వాళ్ళకి 2 ఇయర్స్ వరకు టైం ఉంటుంది. దే కెన్ డూ ద పార్ట్ టైమ్ వర్క్ హ్మ్. అండ్ లుక్ ఫర్ ఆపర్చునిటీస్. హుహుహు. ఆపర్చునిటీకి సంబంధించి అండ్ ఇంకోటి కూడా దానికి ముందు పీహెచ్‌డీకెళ్తే హ్మ్. పీహెచ్‌డీ ఆర్ డాక్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ 3 ఇయర్స్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది. ఓహ్! ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. సో కెరియర్ ఆపర్చునిటీకి సంబంధించి మనం మాట్లాడితే ఐ థింక్ స్టూడెంట్స్ అక్కడికి పోయినప్పుడు చాలా ఫోకస్‌గా ఉండాలమ్మా. హ్మ్. సో జనరల్‌గా మన స్టూడెంట్స్ ఎక్కువగా పార్ట్ టైమ్ మీద కాన్సంట్రేట్ చేస్తారు. పార్ట్ టైమ్ మీద కాన్సంట్రేట్ చేయొచ్చు. బట్ దే నీడ్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్. హ్మ్. అది రెండిటిని బ్యాలెన్స్ చేయాలి. స్టడీస్ స్టడీస్‌నిను అండ్ దాన్ని. పార్ట్ టైమ్ వర్క్ 2 అన్నమాట. ఇఫ్ సంబడీ ఈస్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ కెరియర్ ఆపర్చునిటీస్ వాళ్ళు
డే 1 నుంచి ఎక్సర్సైజ్ చేయాలి. దే హ్యావ్ టు లుక్ ఎట్ దేర్ సీవీ, ఐడెంటిఫై ది స్కిల్స్ గ్యాప్ అండ్ కవర్ ది స్కిల్స్ గ్యాప్. ఇట్స్ ఎన్ ఎక్సర్సైజ్ బై ఇట్ సెల్ఫ్. మనం ఓకే డిగ్రీ అయిపోయింది జాబ్ వచ్చేసరికి ఒక నెల 2 నెలలు అటు కుదరదమ్మా. సో ఇట్స్ ఎన్ ఎక్సర్సైజ్. ఒక 5-6 మంత్స్ 7-8 మంత్స్ ముందే ప్లాన్ చేసుకోవాలి. సో రిఫైన్ దేర్ సీవీ, ఎక్కడ స్కిల్స్ గ్యాప్ ఉంది, గెట్ ది రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ విచ్ ఆర్ ది వెబ్సైట్స్ వేర్ ఎక్కడెక్కడ ఆపర్చునిటీ అవి రీసెర్చ్ చేయాలి ముందు బిఫోర్ అప్లయింగ్ ఫర్ జాబ్స్. అంటే కంపేర్ టు యూకే, యూఎస్ కంపేర్ చేసినప్పుడు యూరోప్ కంట్రీస్‌లోనే ఎలా ఉంటాయి యూనివర్సిటీస్ అండ్ స్టడీస్ ఆల్ లా? యూరోప్ కూడా ఓకే అమ్మా. ఇప్పుడు లుక్ ఎట్ జర్మనీ బాగా పోతున్నారు ఇప్పుడు. జర్మనీ అండ్ ఐర్లాండ్. సో జర్మనీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనుకోండి, ఇట్స్ ఫ్రీ ఎడ్యుకేషన్, దేర్ ఇస్ నో ట్యూషన్ ఫీ. ఓహ్! Science ఓకే. and engineering at the master's level, but they look at high caliber students, 70 Yeah. 75% and above. Mostly German chemical, Germany is known for automotive engineering, ఓకే. mechanical, electrical, electronics ఎక్కువ వెళ్తుంటారు. But there are business related courses, there is a tuition fee pay చేయాలి. హ్మ్. But anybody going for Germany after completing, they get 18 months, they can stay back to look for opportunities. సో ఇప్పుడు యూకే గాని, యూఎస్ గాని లైక్ యూరోప్ కంట్రీస్ గాని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సో ఈ జీఆర్ఈ, ఐఎల్స్ వీటిల్లోని ఏది వర్కౌట్ అవుతుంది మిగతా అన్నిట్లికి? యుఎస్కి జిఆర్ఈ అండ్ ఐఎల్టీఎస్ అవసరం. ఐఎల్టీ దేర్ ఆర్ అదర్ ఎగ్జామినేషన్ టెస్ట్లు కూడా ఉన్నాయి, పీటీఈ అని, డ్యూలింగో అని. యుఎస్కి అవి అవసరం అనమాట. యూకేకి వచ్చే పని అయితే ఎక్సెప్ట్ టాప్ అండ్ యూనివర్సిటీస్ తప్పక మెజారిటీ ఆఫ్ ది యూకే యూనివర్సిటీస్ దే యాక్సెప్ట్ ఇఫ్ ద స్టూడెంట్ ఇంగ్లీష్ మీడియంలో చదివారు అనుకోండి అండ్ దే హ్యావ్ గుడ్ మార్క్స్ ఇన్ ఇంటర్మీడియట్ 70-75%, దే డూ ది స్కైప్ ఇంటర్వ్యూ and if they assess the English language skills, if the faculty happy అనుకోండి IELTS not required. సో అదే అడ్వాంటేజ్. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ గురించి తెలిసేది మనకి ఐఎల్టీఎస్ లో ఉండేది కూడా అదే కదా ఎగ్జామ్ అదే అనమాట. బట్ వేరాజ్ యుఎస్ అది మ్యాండేటరీ, ఇస్ ఎ మ్యాండేటరీ రిక్వైర్మెంట్. వేరాజ్ యూకే యూనివర్సిటీస్ ఎలా ఆలోచించిందంటే మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఇన్ ది యూకే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఇంగ్లీష్. చాలా వరకు ఆల్మోస్ట్ 90% అన్నమాట. సో అది చాలా వరకు ఐఎల్టీఎస్ అవసరం లేదు యూకేకి. బట్ ఐఎల్టీఎస్ అవసరం లేదంటే డైరెక్ట్గా తీసుకోరు. స్టూడెంట్ హ్యాస్ గోట్ 70-75% ఇన్ 70% అబౌవ్ ఇంటర్మీడియట్లో ఉండింది అనుకోండి, దే డూ ద స్కైప్ ఇంటర్వ్యూ టు అసెస్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్. సో ఇఫ్ స్టూడెంట్ ఈజ్ ఫైండ్ సూటబుల్, ఐఎల్టీఎస్ ఇవి అవసరమే లేదు. అంటే యుఎస్ లో కూడా కొన్ని యూనివర్సిటీస్ జిఆర్ఈని యాక్సెప్ట్ చేస్తే కొన్ని మాత్రం ఐఎల్టీఎస్ ఆర్ డ్యూలింగో ఉంటేనే యాక్సెప్ట్ ఇవన్నీ ఎలా ఉండిందంటే కోవిడ్కి ముందు జిఆర్ఈ మ్యాండేటరీ అమ్మ. సో కోవిడ్ టైంలో ఏమైందంటే గెటింగ్ ద టెస్ట్ డేట్స్ ఇవన్నీ ఫిజికల్ సెంటర్స్కి వెళ్ళడం చాలా కష్టం అయ్యేది అనమాట. సో స్లోలీ ఇప్పుడు కూడా చాలా యుఎస్ యూనివర్సిటీస్ జిఆర్ఈ అడగరు, ఓన్లీ ఐఎల్టీఎస్ ఆర్ అదర్ ఆల్టర్నేట్ టెస్ట్ అన్నమాట. సో ఇప్పుడు త్రూ కన్సల్టెన్సీ నుంచి పిల్లలు వెళ్ళేటప్పుడు అక్కడ ప్రతి ఒక్క బాధ్యత కూడా కన్సల్టెన్సీ తీసుకుంటుందా వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు కూడా వాళ్ళకి ఎనీ ప్రాబ్లమ్ నార్మల్లీ మేము ఏం చేస్తామంటే వెన్ ది స్టూడెంట్ మన ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి టిల్ దే గెట్ వీసా వీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే. సో we do clear career counseling and there we spend a lot of time with the student to get an idea of their academic background and their career aspirations. Then suggest the right type of courses and right type of the university. We also ask student, what is your plan, career growth plan? So that is important. Career growth plan is very important. అవును. సో వీసాకి వెళ్ళేటప్పుడు అంటే మాక్ వీసా ఇంటర్వ్యూస్ కూడా మీరు పెడతారా? అవి ఎట్లా కూడా వాళ్ళని ప్రిపేర్ చేస్తాం, మాక్ చేస్తారు వీసా ఎట్లా? ఇంటర్వ్యూ కూడా చేస్తాం. సి నార్మల్లీ అవర్స్ ఇస్ వన్ స్టాప్ షాప్ సర్వీస్ అని చెప్తాం. వెన్ ద స్టూడెంట్ వాక్స్ ఇన్ టు అవర్ ఆఫీస్, సో వీ డూ రైట్ ఫ్రమ్ అడ్మిషన్, అకామిడేషన్ అసిస్టెన్స్, ప్రీ డిపార్చర్ బ్రీఫింగ్, అండ్ ఇఫ్ స్టూడెంట్కి ఏమైనా ఎడ్యుకేషన్ లోన్ అవసరం అయితే స్టూడెంట్ లోన్స్కి సంబంధించి కూడా హెల్ప్ చేస్తాం. సో ఆఫ్టర్ వెళ్ళిన తర్వాత కూడా వీ డూ ది పోస్ట్ ప్రో ఏదైనా ఇష్యూ ఉంటే, బికాజ్ వీ హ్యావ్ ఎ గుడ్ ర్యాపో విత్ ది యూనివర్సిటీస్ కదా అక్కడ. సో వీ డూ ది పోస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆల్సో. సో అంటే ఇక్కడ లోన్ కి మళ్ళీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుంది వాళ్ళ స్టూడెంట్స్ ఒకవేళ లోన్ పెట్టుకోవాలంటే? Now there are so many student loan companies now. Besides the banks, you have so many non-banking financial institutions, NBFC. So I mean everything is on the portal now.
We just upload the document, they will come back quickly. ఓకే. And education loans, Reserve Bank of India is also encouraging. కొన్ని కేసెస్లో మార్టిగేజ్ అడుగుతారు, బట్ చాలా ఎన్బిఎఫ్సి ఇన్స్టిట్యూట్స్ అన్సెక్యూర్డ్ లోన్స్ కూడా ఇస్తున్నారు, ఓహ్! ఓకే. డిపెండింగ్ ఆన్ ది యూనివర్సిటీ వాటిని బట్టి. యూనివర్సిటీస్ వైస్‌గా ఏది బెస్ట్‌గా ఉంటుంది? అండ్ వెదర్ వైస్‌గా ఏది బెస్ట్‌గా ఉంటుంది? అండ్ సెక్యూరిటీ అన్నీ చూసుకుంటారు కదా! పిల్లల్ని ఒంటరిగా Hmm. పంపిస్తారు కాబట్టి పేరెంట్స్ అక్కడికి. సో ఎలా Yeah, ఉంటాయి? so weather-wise, you have, I mean, I would say mixed weathers in the US has got 5 zones, so different weathers. యెస్. And UK is generally, the climate is cold right from October to March. హ్మ్. Then after that, summer, 6 months cold almost. హ్మ్. 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 So one has to get used to it, actually. సో యూకేలో ఎలా ఉంటుంది సార్? ఎప్పుడు చూసినా కూడా కొంచెం సన్‌రైజ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది అక్కడ Yeah, UK కనిపించడం అనేది. generally అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు బాగా కోల్డ్ ఉంటుందమ్మా. హ్మ్. బట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ దర్, అడ్జస్ట్ అయిపోతున్నారు, ఆ ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కొంచెం లైక్ తర్వాత ఓపీటీ కోసం కానివ్వండి, సో వాళ్ళకి ఇంటర్న్‌షిప్స్ చేయడానికి కానివ్వండి, సో మీ కన్సల్టెన్సీ దగ్గర నుంచి వాళ్ళకి ఏమైనా సపోర్ట్ దొరుకుతుందంటారా? ఇప్పుడు ఓపీటీ మేము వీ ఓన్లీ యుఎస్కి సంబంధించింది ఏంటంటే, వీ ఓన్లీ ఐడెంటిఫై ది ఓపీటీ కోర్సెస్ వేర్ ఆ Hmm. ఓపీటీ ప్రొవిజన్ ఆ యూనివర్సిటీ సజెస్ట్ చేస్తాం. హ్మ్. దెన్ దట్స్ అ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్. ఓకే. యూకే అనుకోండి, ఇంకోటి చెప్పని మర్చిపోయాను, యూకేలో నార్మలీ బ్రిటిష్ మాస్టర్స్ ప్రోగ్రామ్ ఈజ్ 1 year డ్యూరేషన్. దట్ ఓన్లీ హెస్ 1 బీన్ ది ఇయర్. ట్రెడిషన్ ఆల్వేస్. ఓకే. That has been the tradition. It's equivalent to Indian 2 years master's degree, హ్మ్. which UGC has clarified very clearly and Okay. recently. ఆహా! So, number of UK universities offers 2 years master's degrees with placement. హ్మ్. ఈ ప్లేస్మెంట్ ఏమంటే 1 year స్టడీ, 1 year ప్లేస్మెంట్. అంటే ప్లేస్మెంట్ ఈజ్ నాట్ గ్యారంటీడ్ బై ది యూనివర్సిటీస్. దే ప్రొవైడ్ ఆల్ ది బేసిక్ సపోర్ట్. బట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్లేస్మెంట్ కోర్సెస్ ఈజ్ you get practical experience where they will help, in getting placement, wherever possible. So it's an advantage is which can be added to their CV. హ్మ్. When ఓకే. they జాబ్స్కి అప్లై చేసేటప్పుడు అట్లీస్ట్ 6 to 8 months వర్క్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కదా, అది Hmm. యూనివర్సిటీస్ హెల్ప్ చేస్తుంది. ఓకే. సో ఈ ప్లేస్మెంట్ కోర్సెస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ స్టూడెంట్స్. ఓకే. చాలా యూకే యూనివర్సిటీ 2 year మాస్టర్స్ కోర్స్ ఇచ్చేస్తుంది. హ్మ్. Year 1 కోర్స్ వర్క్, Year 2 ప్లేస్మెంట్. అండర్ గ్రాడ్యుయేషన్‌కి వెళ్ళాలి అని అనుకునేటప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏముంటాయి? అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ మళ్ళీ చేయాలి అని అనుకునేటప్పుడు Hmm. కంటిన్యూయస్‌గా మీ కన్సల్టెన్సీ తోటే టచ్‌లో ఉండి అది కూడా చేయొచ్చు. I mean, చేసుకోవచ్చు. see, all our universities offer bachelor's and master's degrees. హ్మ్. Once they complete bachelor's, we'll help them get admission in master's degree also, or Okay. MBA, any course. సో ఇప్పుడు కొత్తగా యూఎస్‌లో ఉండే వాళ్ళకి కొంతమందికి స్టడీస్ అయిపోయిన తర్వాత ఇంకా జాబ్‌లో జాయిన్ అవుదాం అని అనుకునేసరికల్లా కొంతమందికి చాలా మంది స్టూడెంట్స్‌కి నాట్ కొంతమంది సో వీసా రీవోక్ అవ్వడం అనేది జరుగుతూ వస్తుంది. Yeah. సో అలాంటి టైంలో వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా కొంతమంది తెలియని సిచ్యువేషన్ ఉంటుంది. సో ఆ టైంలో మనకి కన్సల్టెన్సీ త్రూ వెళ్ళేటప్పుడు ఏమైనా At the హెల్ప్‌ఫుల్‌గా moment, ఉంటుందా? ఎట్లా we అని? can't say anything. I mean, we'll have to wait for. I know కొన్ని ఇష్యూస్ ఉన్నాయి యుఎస్లో ఇప్పుడు, Hmm. వేర్ ఐ థింక్ సమ్ స్టూడెంట్ రివోక్ జరుగుతుంది, వెనక్కి వెళ్ళిపోమని కూడా చెప్తున్నారు అనమాట. హ్మ్. బట్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ ప్రొవిజన్, బెటర్ స్టే బ్యాక్ ఫర్ సమ్ టైమ్. ఓకే. ఓకే. So, but if they are asked to come back, we can't do anything కదా. హ్మ్. అదర్వైజ్ ఇంకొక యూనివర్సిటీస్కి అడ్మిషన్ అప్లై చేసుకోవడం మేలు. సార్ ఇప్పుడు యూనివర్సిటీస్‌కి సంబంధించి మీరు ఏదైతే యూకే, యూఎస్, యూరోప్ అని అన్నారో సో వీటిలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి స్టూడెంట్స్ అని అనుకుంటే దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ ఫెయిర్ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఈ నెల 26 టాజ్ వివాంటాలో హ్మ్. మేము గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే. సో నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆర్ కమింగ్, యూకే, యుఎస్, జర్మనీ అండ్ దుబాయ్ ఆల్సో. ఓకే. సో వీళ్ళు ఆ! పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఇది బెస్ట్ ఆపర్చునిటీస్ ఫర్ స్టూడెంట్స్ కంటే డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడచ్చు. ఓకే. ఓకే. స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్, అడ్మిషన్ క్రైటీరియా, ఆర్ హ్మ్. కెరియర్ సపోర్ట్ సర్వీసెస్, ఓకే. ఆర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కోర్స్. ఇది బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్. డైరెక్ట్లీ యూనివర్సిటీ స్టాఫ్తో మాట్లాడచ్చు. రైట్. సో ఇది 26th April ఈ నెల అనమాట. హ్మ్. 11 o'clock ది ఫేర్ స్టార్ట్ అవుతుంది, 5 o'clock అయిపోతుంది ఈవినింగ్. హ్మ్. అండ్ ఇట్స్ a free entry. ఓకే. Students and parents can come. హ్మ్. No సో problem. కంప్లీట్‌గా అవి ఫీ స్ట్రక్చర్స్ తెలుసుకోవచ్చు. సెమిస్టర్ Everything. వైస్‌గా ఎలా కట్టుకోవచ్చా Right అన్నీ from the మొత్తం అన్నీ admission ఇస్తారు criteria, ఇన్ఫర్మేషన్. tuition fee structure, accommodation facilities, ఓకే.
స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్. పర్టికులర్ యూకే యూనివర్సిటీస్ అట్రాక్టివ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఓ Hmm. ఓకే Almost up to 7 to 8 lakhs, depending on the university. ఓకే Almost 8 lakhs వరకు ఇస్తారన్నమాట, డిపెండింగ్ ఆన్ ది యూనివర్సిటీ. సో అకామిడేషన్ ఫెస్ చెప్పాను కదా, అకామిడేషన్ ఫెసిలిటీస్ అక్కడ, దెన్ కెరియర్ సపోర్ట్ సర్వీస్, అన్ని వివరాలు తెలుసుకోవచ్చు సార్ ఫెయిర్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి యుఎస్, యూకే అలాగే యూరోప్ కంట్రీస్ ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు సో యూనివర్సిటీస్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ వివరాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో యుఎస్ చూస్తున్నారు కదా, ఎడ్యూ గ్లోబల్ కెరియర్స్ తరపు నుంచి గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది తాజ్ వివాంతాలోని మనకి ఈ మంత్ 26న నిర్వహిస్తున్నారనమాట. సో ఈ కంట్రీస్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్కి సంబంధించి ఏది బెస్ట్గా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ ఏ రకంగా ఉంటుంది, స్కాలర్షిప్స్ ఎలా ఇస్తున్నారు, ఏ యూనివర్సిటీలు ఇస్తున్నారు, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్కి మీరు కూడా అటెంప్ట్ చేయండి. డెఫినెట్గా అన్ని వివరాలను మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా పూర్తి వివరాలు ఎవరైనా తెలుసుకోవాలి, సో ఈ ఫెయిర్ని అటెంప్ట్ చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.